బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల పోస్టర్ను పటాన్చెరులో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని కొలాన్ బాలరెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 27 మనందరికీ ఒక పండుగ లాంటిది. ఎందుకంటే పార్టీ పెట్టి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో మన పార్టీ చూసిన ఎన్నో బాధలు చూసినాము, ఎన్నో విజయాలు కూడా చూసినాము. తెలంగాణని తీసుకురావడానికి పెట్టిన పార్టీ తెలంగాణని బంగారు తెలంగాణగా ఏ రకంగా చేసినాము, మరి ముందు సార్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ గారు లేకపోతే మన తెలంగాణ ఏమవుతుంది అన్నది ఇవాళ ప్రజలందరూ కూడా వారి కంటితోటి వాళ్ళే చూస్తున్నారు. కాబట్టి మరి సార్ ఒకటే అంటున్నాడు, 27వ తారీఖుకి సంవత్సరంన్నర టైం ఇచ్చినాం. ఎవరిని ఏమనకుండా ఏ రకంగా డెవలప్ చేస్తారో ప్రజలందరూ కూడా చూస్తారు అని చెప్పి టైం ఇచ్చినాం. తెలంగాణ ఏ రకంగా అయితే బంగారు తెలంగాణ లాగా ఉండేనో దాన్ని మొత్తం మన మట్టి ఏడమ్మినా కూడా మనకు బంగారం లాగా ఉండాలి అన్న ఆకాంక్షతోటి సార్ పరిపాలన చేసినుండే. మరి అట్లాంటి ఆకాంక్షతోటి ఏడు అమ్మిన రియల్ ఎస్టేట్ మీద ఏ కొనాకు పోయినా కూడా మనకు ₹1 తక్కువ ఎకరం లేకుండా ఉండే మన తెలంగాణ. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయింది. మరి రైతులు బాధలతోటే ఉన్నారు, మహిళలు బాధలతోటే ఉన్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, అవి ఎక్కడ పోయినాయో తెలియదు. ఏమైనా ఏం హెచ్యూ భూములు అమ్ముకుంటామంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఏడ చూసినా స్కాములు చేస్తారు. ఏ పని చేసినా కూడా ముందుకు పోతుంది, మళ్ళీ వెనుకకు రావడం, ముందుకు పోవడం, మళ్ళీ వెనుకకు రావడం. పరిపాలన దక్షత లేకుండా, పరిపాలన అనుభవం లేకుండా ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, వారు కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి. మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి సంవత్సరంన్నర టైం ఇచ్చారో, సంవత్సరంన్నర ఇచ్చినా కానీ మరి పరిపాలన విధానం సరిగా చేయక మరి ప్రజలను మోసం చేస్తూ ఏది చూసినా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో మరి కోతలు పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తప్పు దారిలో ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు అవన్నీ ఆయన చేసిన తప్పులన్నీ కూడా వరంగల్ సభ ద్వారా మరి మనం మా పార్టీ ఏం చేసింది, మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్ కూడా ఉంటుంది. మరి ప్రజలు కూడా కేసీఆర్ గారు మరి బయటికి ఎప్పుడు వస్తారు, మాకు ఎప్పుడు స్పీచ్ వినాలా, సందేశం వినాలని కూడా చాలామంది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే 6 హామీలు చెప్పారో, నిన్ననే నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. తిరుమల అని చెప్తుండ్రు, నేషనల్ ఛానల్కు 6 గ్యారంటీలు ఏవని ఒక పత్రికా మిత్రుడు అడిగితే 6 గ్యారంటీల పని అయిపోయింది, పైసలు ఉన్నాయి అనుకున్నా లేవు, ఇప్పుడు నేను ఇయ్యలేని పరిస్థితి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారంటే మరి ఆయన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఎవరైతే బాధ్యత వహిస్తారో, ముఖ్యమంత్రి బాధ్యత వహించిండో దాన్ని వనరులు కూర్చుకొని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మెప్పు పొందాలి. కానీ ఈయన ప్రజలను వంచిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ మరి హైడ్రాని కొన్ని రోజులు మొత్తం అన్నీ కూడా కోతలు పెడతా ఉన్నారు. మాతానే ప్రత్యేకంగా చూస్తే మరి ఇప్పుడు కూడా విజిలెన్స్ హైడ్రా పేరుతో ఏదైతే మాకు మార్కింగ్ చేయడం జరిగిందో కొన్ని, అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఉద్యమం ద్వారానే ఈరోజు